హాయ్ హలో అండి, దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్నెస్ కోచ్. ఈరోజు నేను మన ఛానల్ ద్వారా బార్లీ వాటర్ ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. బార్లీ నీరులో ఉన్న పోషక విలువలు ఏంటి, ఎవరెవరు తీసుకోవాలి, ఎలాంటి సమయంలో తీసుకోవాలి, ఇది ఏ విధంగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ విధంగా అండి మీకు వీడియోలో కనిపిస్తున్నాయి బార్లీ గింజలు అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. ముందు ఈ బార్లీ గింజల్ని ఒక 2 టీ స్పూన్ల వరకు ఒక బౌల్లో మనం ఈ విధంగా వేసి వాటిని ఆ బార్లీ గింజల్ని శుభ్రంగా కడగాలి అన్నమాట. ఫస్ట్ ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కడిగి ఆ వాటర్ని వంపేసేయాలి. చూస్తున్నారా? ఈ విధంగా. ఇప్పుడు మనం ఇక వస్తాయి కదా బార్లీ గింజలు, అందులో ఫ్రెష్ వాటర్ పోసి రాత్రి అంతా నానబెట్టాలండి. రాత్రి నానబెట్టి తెల్లవారు అనేది బార్లీ వాటర్ తీసుకుంటే మంచిదన్నమాట. ఈ విధంగా అండి. ఈ విధంగా మనం మూత పెట్టేసి మనం రాత్రంతా నానబెట్టాం కదా, ఇప్పుడు తెల్లవారు ఏం చేయాలి అంటే వాటిని మనం వేడి చేసుకోవాలి అన్నమాట. అంటే ఉడకబెట్టాలి అండి. మీ క్వాంటిటీని బట్టి 10 నిమిషాల పావు గంట అనేది మీరు తీసుకునే బార్లీ గింజలను బట్టి ఉంటుందన్నమాట. అలా మనం 10 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి. చూసారా? ఉడుకుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ విధంగా వస్తుందన్నమాట. బార్లీ గింజలు తీసేసి నీరుని మాత్రం తాగాల్సి ఉంటుంది. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి అండి. ఆ తర్వాత కాస్త నిమ్మరసం కూడా కలుపుకోవాలి. మీకు ఇష్టమైన వాళ్ళు న్యాచురల్ హనీ ఉంటే కాస్త వేసుకోండి, తప్పులేదు. ఈ విధంగా అండి. నిమ్మకాయ, ఉప్పు, మీకు ఇష్టం అయితే న్యాచురల్ హనీ అనేది యూజ్ చేయండి. నేను ఇక్కడ యూజ్ చేయలేదు, మీ ఇష్టం. ఇంకా అంతా కలిపేసిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి. బార్లీ గింజల్లో అండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆకలి ఎక్కువగా అవుతుంది అన్న ఫీలింగ్ అనేది కలగదనమాట. సో తద్వారా పొట్ట నిండుగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ వారు తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఒకేసారి చేరకుండా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ వారు కూడా తీసుకోమని చెప్తుంటాం. అదేవిధంగా అండి బార్లీ వాటర్ సమ్మర్ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే వారికి ఎక్కువగా యూరినేషన్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కిడ్నీ స్టోన్స్కి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బార్లీ వాటర్ తీసుకోండి. ఎంటీ స్టమక్ తీసుకోవడానికి మీరు ప్రిఫర్ చేయండి. లేదు ఈవినింగ్ టైంలో తీసుకుంటామంటే మీ ఇష్టం, కానీ ఎంటీ స్టమక్లో ఎక్కువగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు బార్లీ వాటర్ని తీసుకోండి తప్పకుండా. అదేవిధంగా మన ఛానల్లో నేను బార్లీ జావని కూడా చేయడం జరిగిందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూసేవారు చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా.